నమస్తేనా. నమస్తేనా. మీ పేరేనా? నా పేరు రాజు. ఓకే. ఎక్కడ ఉంటారన్నా మీరు? గౌలిగూడ నివాసిని. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసిరానా? వేసినాం. ఎట్లుందని ఇక్కడ పోలింగ్ పరిస్థితి? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 39% ఉన్నట్టుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న సిచ్యువేషన్? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి? పోలింగ్ మాత్రం తక్కువైంది. మొత్తం డివిజన్లోనే మా కాన్స్టిట్యూన్సీ మా గోషామైల్ డివిజన్లోనే కొంచెం ఎక్కువైంది. మిగతా మొత్తం తక్కువనే అయింది పర్సంటేజ్. ఇన్ కేస్ పర్సంటేజ్ ఏమైనా పెరిగితే మాత్రం అన్ని చోట్ల పెరిగితే మాత్రం బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు డౌట్లో ఉన్నది అంతే కదా, ఇంకేం లేదు. అంటే ఈ పర్సంటేజ్ పెరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏమన్నా ఐడియా ఉందా అన్న మీకు? ఏమన్నా ఇక లోకల్ ఉంటారు కదా, లోకల్గా ఉండి కూడా అంటే ఏం లేదు. పర్సంటేజ్ పెరగడానికి ఏం ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ బయటికి వెళ్ళలేదు మెయిన్. బహుశా ఎండ వల్ల ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే హాలిడేస్ ముందు హాలిడేస్ ఉన్నాయి కదా, సాటర్డే సండే ఉండి మండే ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ హాలిడేస్ కలిసి వచ్చినందుకు కొంతమంది బయట టూర్స్కి వెళ్ళిపోయారు. అది కొంతమంది అట్లా వెళ్ళిపోయి అట్లా కూడా కొన్ని ఓట్లు పడలేదు నాకు తెలిసిన మట్టుకైతే. ఇప్పుడు మాధవీలత ముస్లిం మహిళల ముఖాలపైన హిజాబ్ తీసేసి వాళ్ళ ముఖాలు చెక్ చేయడం అనేది ఇది కరెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చానా? అంటే ఈ హిజాబ్ అనేది వాళ్ళకు వాళ్ళ ముస్లింలు అదొక మర్యాదగా ఉండేది, వాళ్ళకు ఉండేది. కానీ ఎంతవరకు కరెక్ట్ అంటే ఆమె చేసింది కరెక్ట్ అని అనుకోవచ్చు ఒక పాటికి. యాక్చువల్గా దాన్ని చేయరాదని వాళ్ళ దాంట్లో ఉన్నది. ఎందుకంటే ఈ ముస్లింల ఓట్స్ ఇట్లా పడతాయని చెప్పి ఆమె ఆ డౌట్తో చేయడం జరిగింది. అది అని నా అభిప్రాయం. అది ఓకే. మాధవీలత మీద కొన్ని విషయాల్లో కేసు గిట్లా పెట్టడం జరిగింది, అది కరెక్టే అని చెప్పేసి అంటారా? అంటే రూల్స్ ప్రకారం కరెక్ట్ అన్నప్పుడు అది కరెక్టే కదా, మనం ఏం చేయలేము. దాని గురించి మీరేమంటారు? ఎట్లా అంటే అది ఒకవేళ తప్పని ఒప్పుకోవచ్చు. అంటే అది చేయడం తప్పని వాళ్ళ దాంట్లో రూల్స్ ఉన్నది కాబట్టి తప్పే. అది ఒక రూల్స్ కరెక్ట్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ఏళ్ళ సంది వాళ్ళ ఓటు ఎవరు అడగలేదు. హిజాబ్ తీసి చూసి ఫోటో ఐడెంటిఫై చేయడం ఎవరు అడగలేదు కాబట్టి తప్పేం లేదు వాళ్ళకు చూస్తే. అంటే ఓట్లు జెన్యున్గానే ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు ఓట్లు జెన్యున్గా జరిగినాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓటింగ్ మొత్తం ఎక్కడ దొంగ ఓట్లు ఇలాంటివి జరగలేదు, చాలా వరకు అయినాయి అని చెప్పేసి. దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పి తెలుసు, ఒక వీడియో చూసిన నేను అని అనుకుంటున్నాం. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో తెలియదు. అంటే ఈ మొత్తం స్కోప్లో ఇప్పటికైనా మీకు మాధవీలత గారు ఇక్కడ గెలుస్తా అని చెప్పేసి అనిపిస్తుందా? ఇప్పుడు ఓటింగ్ తక్కువ అయినందుకు మేము డౌట్ అయింది, అంతే. గెలవదు అది.